ఆదికాండము 26వ అధ్యాయము 4-5 వచనాలు చూడండి. అందరికీ ఆశీర్వాదములు కావాలి, అందరికీ ఉద్యోగాలు కావాలి, అందరికీ గర్భఫలాలు కావాలి, అందరికీ ఆస్తి ఐశ్వర్యము కావాలి. కానీ దేవుని కోసము ఏమీ చెయ్యము. స్వార్థపరులేనా కాదా మనము? చెప్పండి. ఆశకు కూడా ఒక హద్దు ఉండాలి. దురాశ దుఃఖమునకు తెలుసు మనందరికీ. రైట్, చదువునానా? ఎలయనగా నీకును నీ సంతానమునకును ఈ దేశములన్నీ ఇచ్చి నీ తండ్రి అయిన అబ్రహాముతో నేను చేసిన ప్రమాణము నెరవేర్చి ఆకాశ నక్షత్రముల వలె నీ సంతానమును విస్తరింపజేసి ఈ దేశములన్నీ నీ సంతానమునకు ఇచ్చెదను. నీ సంతానము వలన సమస్త భూలోకములోని సమస్త జనులు ఆశీర్వదింపబడుదురు. నీ సంతానం, అది మీ జీవితములో కూడా దేవుడు నెరవేర్చునుగాక. రేపు మీ నుండి వచ్చే సంతానము నుండి కూడా దేవుడు ఈ మాట మీ జీవితాల్లో, మీ కుటుంబాల్లో నెరవేర్చునుగాక. అబ్రహాముతో ఒక్కడికే కాదు, అబ్రహాము ప్రతి ఆశీర్వాదము మనకు కూడా అనుగ్రహింపబడ్డది. ఎందుకో తెలుసా? ఈరోజు క్రీస్తు రక్తము ద్వారా మనం అబ్రహాము వారసులమై ఉన్నాము. దేవునికి స్తోత్రము. అందుకనే అంటున్నాను, నిశ్చయముగా మీ పితరులతో నేను చేసిన ప్రమాణమును, నిబంధనను నేను నెరవేరుస్తాను. ఈరోజు నీతో అదే మాట చెప్తున్నాడు. దేవునికి స్తోత్రము. అబ్రహాముని నేను ఆశీర్వదించినట్టు నేను నిన్ను ఎప్పుడు మనము నిజంగా విధేయులుగా ఉంటే, అమ్మా నీ వలన దేశములు మనుషులు కాదు, దేశములు ఆశీర్వదింపబడగలుగుతాయి. దేవునికి స్తోత్రము. నమ్మటము నీ వశమైతే నమ్మువానికి సమస్తము సాధ్యము. ప్రపంచములో అతి గొప్ప వ్యక్తి ఈరోజు ఎవరు చెప్పండి? మీ అందరికీ తెలుసు కదా, కార్లు చేస్తాడు ఇలాన్ మస్క్. $240 బిలియన్ వర్త్ వాడు. ఒక్క వ్యక్తి దగ్గర ఎంత ధనం ఉందో తెలుసా? అది ఎవరిచ్చారు? ఎవరిచ్చారు ఆయనకి? దేవుడే ఇచ్చాడు, కానీ అది వానికి తెలీదు. వాడికి ఇవ్వగలిగింది దేవుడు నీకు ఇవ్వలేడా? వాడికన్నా ఎక్కువగా కూడా నీకు ఇచ్చి దేశములకి నీవు అప్పు ఇచ్చువానిగా చేయగలుగుతాడు. నమ్మటము నీ వశమైతే నమ్మువానికి సమస్తము సాధ్యము. హల్లెలూయా.